మేమైతే దీన్ని గుమ్మడికాయ సంఘటన ఎందుకంటారని నాకు తర్వాత ఆలోచిస్తే తెలిసింది. ప్రాసెస్ చేస్తూ మీకు చెప్తాను. అసలు గుమ్మడికాయని నార్మల్గా పులుసు చేస్తారు, తర్వాత నెక్స్ట్ సాంబార్లో వేస్తారు, తాలింపు కూడా చేస్తారు. తాలింపు అయితే మా హస్బెండ్కి మా మామయ్యకి ఫేవరెట్. నేను ఈసారి తాలింపు చేసి చూపిస్తాను. దానికోసమే తెచ్చారు. యాక్చువల్లీ తాలింపు చేయమని చిన్న కాయ తెచ్చారనమాట. నాకెందుకో ఈరోజు స్వీట్ చేయాలనిపించింది, అందుకని స్వీట్ చేసేస్తాను. అండ్ గుమ్మడికాయలో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో ఒక్కసారి గూగుల్ని యూట్యూబ్ని తిరిగేసేయండి. అసలు అంత మంచి బెనిఫిట్స్ ఉన్నాయి గూగుల్లో. ఎస్పెషల్లీ ఉమెన్కి రోజు ఒక పీస్ కానీ తింటే అంటే యూట్రస్కి చాలా బెనిఫిట్స్ అనమాట. అండ్ ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, బట్ మనం ఎక్కువ వాడము. సో ఈజీ ప్రాసెస్లో ఒక స్వీట్ చెప్తాను అండ్ చాలా హెల్దీ వేలో చెప్తాను. ఒకసారి మీరు కూడా ట్రై చేసేసేయండి. సో ముందైతే ప్రాసెస్ చేసేద్దాం రండి. ముందైతే మనం గుమ్మడికాయని కడిగేసి చక్కగా కట్ చేసేసుకొని గింజలన్నీ తీసేసి పీల్ చేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గుమ్మడికాయ ముక్కల్ని మనం ఒక కుక్కర్లో వేసి ఉడికించుకోవాలన్నమాట. నేనైతే కొంచెం పాలు కొంచెం నీళ్ళు పోసి ఉడికిస్తాను, చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక విజిల్ వస్తే చాలు. చాలా గుబగుబా ఉడికితే చాలండి, ఉడికిపోద్ది అనమాట. ఒక విజిల్ వస్తే చాలు. చూసారా చక్కగా ముక్కలు ఉడికిపోయాయి. ఇప్పుడు మనం ఒక మ్యాషర్ని తీసుకొని నీట్గా మ్యాష్ చేసుకుందాం. వాటర్ చేసుకొని కూడా మ్యాష్ చేసుకోవచ్చు. నాకైతే దీంతో బాగా మెదిగిపోద్ది కాబట్టి దీంతో మ్యాష్ చేస్తున్నాను. చూసారా చక్కగా మ్యాష్ అయిపోయింది. ఇప్పుడు ఈ వేడిలోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ చాలండి, ఎక్కువ వద్దు. 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి వేయాలి. నేను చెప్పాను కదా సంగటి అని మేము ఎందుకంటామో, మేబీ పిండి వేస్తాం కాబట్టి దీన్ని గుమ్మడికాయ సంగటి అని అంటారేమో. వాట్ ఎవర్ ఇట్ ఈస్, పంకిన్ స్వీట్ అనుకోండి, గుమ్మడికాయ స్వీట్ అనుకోండి. చూసారా చక్కగా ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకుందాము. అండ్ స్వీట్నెస్ కోసం అని చెప్పి బెల్లం వేసుకుంటున్నాము. దీంట్లో ఎప్పుడు చక్కెర వేయరండి, బెల్లం వేస్తేనే ఆ కలరు అంత బాగుంటుంది. చక్కెర అయితే మేము ఎప్పుడు మా అమ్మలు ఎప్పుడు వేయలేదు, నేను తినలేదు. సో ఫస్ట్ నుంచి బెల్లమే వేసుకుంటున్నాం. సో ఇట్లా బెల్లం తురుముని ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి స్టవ్ వెలిగించి. ఇలా మంచిగా మెల్ట్ అయిపోయిన తర్వాత ఇట్లా బాయిల్ అవుతూ ఉంటుంది. ఈ టైంలో అంతేనండి, ఫైనల్గా మనం నచ్చితే జీడిపప్పు కొంచెం ఆయిల్లో వేసుకోండి. నచ్చకపోతే ఇది ఇలాగే తింటారు మా ఇంట్లో అయితే, అంత బాగుంటుంది. కాకపోతే నేను ఊరికే కొంచెం జీడిపప్పులు వేసాను, ఎలా ఉంటుందో చూద్దామని. నార్మల్గా ఇంట్లో బెల్ల పొంగలి పాయసం ఇలా చేస్తే నేను 2 స్పూన్స్ కన్నా ఎక్కువ తినలేను, నాకు తెగుడు కొట్టేస్తుంది అనమాట. అండ్ లడ్డూలు జాంగ్రీలు అయితే హాఫ్ కన్నా తినలేను. ఈ స్వీట్ అయితే ఎన్ని కప్పులు పెట్టినా తింటానండి, నాకు అంత ఇష్టం. నేనైతే టీవీ చూస్తూ అలా తింటున్నాను అనమాట. నాకు వేడిగా తినడం కన్నా దీన్ని కొంచెం కూల్గా తినడం ఇష్టం, అందుకే కొంచెం తీసి పెట్టుకున్నాను అనమాట ఫ్రిడ్జ్లో, రేపు ఎప్పుడైనా తినొచ్చని. చాలా ఈజీ ప్రాసెస్ కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో ఇలాంటి డిఫరెంట్ రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, నలుగురికి షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ మీ ముందుకు ఒక మంచి వ్లాగ్తో వస్తాను. బై బై.